ఒకనాడు జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. చదువుకునేటోళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఇవాళ వాళ్ళ పేపర్లో రాస్తున్నారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవన్నాడు. చూసినావా ఆయన ఆలోచన ఎట్లుందో. నేను వాళ్ళని అడగదలుచుకున్నా. ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తున్నారు. 10 ఏళ్ళు ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చిర్రా? మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే.